ప్రైజ్ ది లార్డ్. గుంటూరు మరియు పరిసర ప్రాంత దేవుని ప్రజలారా, ప్రతి నెల మన గుంటూరు పట్టణంలో కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ నుండి 3వ మంగళవారం పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరగడం మీ అందరికీ కూడా తెలిసిన సంగతే కదా. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఈ నెల 3వ మంగళవారం జరగవలసిన ఆరాధన 4వ మంగళవారానికి మార్చడం జరిగింది. అనగా మార్చి 24వ తారీఖు ఉదయకాలం 9 గంటలకు గుంటూరు పట్టణంలో ఉన్న వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం జరగబోతుంది. ఈ యొక్క సమాచారాన్ని మీరు అందరూ కూడా తెలుసుకుంటారని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ సమాచారాన్ని బంధువులకు కూడా స్నేహితులకు కూడా తెలియజేయండి. అద్భుతమైన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు గుంటూరు పట్టణంలో కదలబోతున్నారు. మరి పరిశుద్ధాత్మ నింపుదల, బలమైన దేవుని కార్యాలు, శక్తివంతమైన వాక్యం మీకు అందించబడుతుంది కనుక కుటుంబాలతో కలిసి రండి, దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, మీ అందరికి కూడా గొప్ప శుభవార్త అండి. కల్వరి మార్గం గ్లోరియస్ చర్చిలో ప్రతి శనివారం ఉదయకాలం 10 గంటలకు స్వస్థత ఆరాధన జరుగుతుంది. మరి స్వస్థత విడుదల పరిచర్య ఎంతో అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ ఆరాధనలో మరి అనేకులు పాల్గొని, పలు ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొని మరి అనేక మంది బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు, రోగులు స్వస్థపరచబడుతున్నారు. మరి చాతబడి మాంత్రిక శక్తులతో పిడిమబడుతున్న వారు విడుదల పొందుకుంటున్నారు. మరి శక్తివంతమైన వాక్యము ద్వారా బలపరచబడుతున్నారు, పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు. మీరు కూడా ఏ సమస్యలో, బాధలో ఉన్నా, బంధకాల్లో ఉన్నా మీరందరూ కూడా ఈ ఆరాధనలో పాల్గొనండి, దైవ దీవెనలు పొందుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ప్రైజ్ ద లార్డ్. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగర దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన క్రీస్తు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రతి ఆదివారం కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆదివారపు సాయంకాల స్వస్థత విడుదల ఆరాధన జరుగుతుంది. తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు ఈ ఆరాధన జరుగుతుంది. ఇప్పటికే వేలాది మంది ప్రజలు తరలి వచ్చి దైవ అద్భుత కార్యాలు పొందుకుంటున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు. బలమైన అభిషేకముతో కూడిన ఆరాధనలో పాల్గొని పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నారు. విడుదల కొరకు ప్రార్థనలు జరుగుతున్నాయి. చీకటి దురాత్మ శక్తులతో విడిచబడుతున్నారా? అద్భుతాల కొరకు ఎదురు చూస్తున్నారా? రండి, దైవ కార్యాలు పొందుకునండి. ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లారా, బాగున్నారు కదా? ఉదయకాలమే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసి ఉన్నారని నేను నమ్ముతున్నాను. లేవగానే దేవునికి థ్యాంక్స్ చెప్పడం మనకెంతైనా ఆశీర్వాదకరం కదా. ప్రార్థించి ఆ దినమును ప్రారంభిస్తే ఖచ్చితంగా దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. మరి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని నిత్యము మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నారు. మరి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం కొరకు మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారని నేను నమ్ముతున్నానండి. మరి చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకి ఇచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. రాజులు 2వ గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కని మాట అండి. చూడండి, ఈ యొక్క మాటలు ఎవరి గురించి రాయబడుతున్నాయంటే హిజ్కియా రాజు గురించి రాయబడిన మాటలు. ఆయన హిజ్కియా రాజు ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని పొందుకున్నాడు, జయాన్ని పొందుకున్నట్లుగా మరి దేవుని యొక్క లేఖనాల్లో సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయనంట ఎందుకు విజయాన్ని పొందుకున్నాడంటే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు గనుకే. అవును కదండి,
దేవుడు మనకు తోడుగా ఉంటే ప్రతి విషయంలో మనం విజయాన్ని చూడగలుగుతాం, జయాన్ని పొందుకోగలుగుతాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఉదయకాలం ఈ వాగ్దానం ఉంటున్న నీ జీవితంలో ఒకవేళ ఇప్పుడు వరకు అనేక పోరాటాలు మరి జయాన్ని పొందుకోలేని పరిస్థితుల్లో మీరున్నారేమో, ఒకవేళ నీ యొక్క పనుల్లో సక్సెస్ అనేది చూడలేకపోతున్నారేమో, నిరాశ నిస్పృహలో మీరున్నారా? దిగులు పడొద్దు. దేవుడు మీకు తోడుగా ఉంటే చాలు, ఖచ్చితంగా విజయాన్ని చూడగలుగుతారు. ఇప్పుడు వరకు ఒకవేళ అపజయాన్ని మీరు చూస్తూ వచ్చారేమో మీ జీవితాల్లో, ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, మరి అనేక రకాల మీ యొక్క దైనందిన జీవితాల్లో మరి ఏ ప్రయత్నం చేసినా అపజయమే ఎదురైందా? కృంగిపోవద్దు. ఎందుకనంటే ఇక్కడ నుంచి దేవుడు మీకు తోడుగా ఉండబోతున్నాడు. ఆయన మీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. చూడండి, మరి హిజ్కియా రాజుకి దేవుడు తోడుగా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయనకి ఎందుకు తోడుగా ఉన్నాడు అని అంటే, మరి ఆయనంట హిజ్కియా రాజు దేవుణ్ణి హత్తుకున్నట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో సెలవిస్తున్నాయి. ఆయన దేవుని హత్తుకున్నాడు కనుకే, దేవుని యొక్క ఆజ్ఞలు ఆయన పాటిస్తూ వచ్చాడు కనుకే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అందుకే తను చేసే ఎక్కడికి వెళితే అక్కడ జయమే దేవుడు ఆయనకు అనుగ్రహించారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం కూడా నీతో ప్రభు మాట్లాడుతున్నారు. మరి లోకాన్ని కాకుండా, పాపాన్ని కాకుండా, లోకములో ఉన్న వాటిని కాకుండా, మరి వాటిని హత్తుకోవడం కాదు, కానీ మీరు దేవుని హత్తుకున్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో విజయాన్ని పొందుకోగలుగుతావు. దేవుడు నీకు తోడుగా నడుస్తానని ఈ ఉదయకాలం వాగ్దానం ఇస్తున్నాడు. కనుక మరి లోకాన్ని విడిచిపెట్టి దేవుని హత్తుకోవడానికి దేవుని దగ్గరికి రాగలుగుతారా? అయితే ఆయన మీతో నడవబోతున్నాడు. అయితే ఆయన మీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ దినం నుంచి మీ జీవితాల్లో సక్సెస్ను అంటే జయాన్ని మీరు చూడబోతున్నారు. దేవుని బిడ్డలారా, మరి ఈ ఉదయకాలం ఈ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకుంటున్నారా? ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో మీ అందరి జీవితాల్లో దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చును కాక. ప్రార్థన చేసుకుందామండి అందరూ. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుల మహోన్నతులకు దేవానికి వందనాలు అయ్యా. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, నీవు హిజ్కియాకు తోడుగా ఉన్నావు కనుకే ఆయన పోయిన చోటల్లా అయ్యా విజయం చూచినట్లుగా, జయాన్ని పొందుకున్నట్లుగా అయ్యా ఈరోజు మీరు మాతో మాట్లాడుతూ వచ్చి ఉన్నారు తండ్రి. అవునయ్యా, నువ్వు తోడుగా ఉంటే ఏ పరిస్థితిలోనైనా మేము జయాన్ని పొందుకోగలుగుతాం ప్రభా. అపజయం అనేది మా జీవితంలో రాదు ప్రభా. అయ్యా, ఈరోజు ఈ వాగ్దానాన్ని ప్రభా ఎంతమంది స్వతంత్రించుకున్నారో వారందరి జీవితాల్లో కూడా మీరు తోడుగా ఉండండి ప్రభా. యేసయ్యా, ఇప్పటి వరకు అపజయాలు వారి జీవితాల్లో చూస్తూ వచ్చారు. చాలా నిరాశ నిస్పృహలో ఉన్నారు తండ్రి. అయ్యా, వారు ఈ దినం హిజ్కియా వలె నిన్ను హత్తుకుంటామని వారిని తట్టు తిరిగి ఉన్నారు ప్రభా. వారికి మీరు తోడుగా నడవండి అయ్యా. వారి జీవితాల్లో విజయాన్ని అనుగ్రహించండి ప్రభా. యేసయ్యా, వారి యొక్క అయ్యా వ్యాపారాల్లో, చేతి పనిలో, వ్యవసాయ పనిలో, ఆత్మీయ విషయాల్లో, సేవ విషయంలో, ఆర్థిక విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, యవ్వన పిల్లలు స్టడీ విషయాల్లో మీరు తోడుగా ఉండండి. వారికి విజయాన్ని, జయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు ఉన్నారు తండ్రి. వారికి నాయన విజయాన్ని మీరు అనుగ్రహించండి. రాయబోతున్న పిల్లలకు తగిన జ్ఞానము, జ్ఞాపశక్తిని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఆ రీతిగానే ప్రభా, బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి అయ్యా. వివాహాలు కాని పిల్లలకు మంచి సంబంధాలు దయచేయండి. కోర్టు కేసులో జయాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నాయన భూ సంబంధమైన సమస్యలన్నీ పరిష్కరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈరోజు మ్యారేజ్ డేస్, బాడీస్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో నీ గొప్ప కార్యములు జరిగించి మహిమ పొందుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.